హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్యల పచ్చడి. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసేసుకొని అందులో క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యలు వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ముక్క క్రిస్పీగా అవుతుంది. అదే ఆయిల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండండి. సాల్ట్ కరిగేదాకా కలపండి. ఇప్పుడు ఉప్పు కరిగిపోయాక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కల్ని వేసేసి మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసి ఉంచుకోండి. ఇది మొత్తం కంప్లీట్గా చల్లారిపోయాక ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ రసం పిండుకోండి. వేడిగా ఉన్నప్పుడు మీరు నిమ్మరసం వేస్తే చేదైపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా అంటే చాలా ఈజీ కదా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.